శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. విశ్వామిత్రుడి కథ చెప్పింది కాబట్టి బాలకాండ తప్ప రాముడి బాల్యం చెప్పింది కాబట్టి బాలకాండ కాదు రామాయణం. విశ్వామిత్ర కథ వలన బాలకాండ. విశ్వామిత్ర కథ ఎక్కడ చెప్పారు? రామాయణం బాలకాండలో మొదట చెప్పలేదు, చిట్ట చివర సీతా కళ్యాణానికి ముందు శతానందుల వారు చెప్పారు. అది కూడా ఎందుకు చెప్పాడంటే, రామా నువ్వు ఎవరి రక్షణలో ఉన్నావో తెలుసా, ఈయన ఎంతటి మహానుభావుడో నీకు తెలుసా, ఇవాళ లోకపూజితుడై బ్రహ్మర్షి అయి ఈ స్థానాన్ని పొందడానికి ఆయన ఎన్ని కష్టాలు పడితే కామక్రోధములను రెండింటిని గెలవడానికి ఆయన పడిన కష్టాలు ఎన్నో తెలుసా అని అడిగాడు. అంతఃశత్రువులను. విశ్వామిత్రుడు క్షత్రియుడు, రాజు, రాజ్యాన్ని పరిపాలన చేస్తూ భూమండలాన్నంతటినీ గెలిచాడు. ఒక అక్షౌహిణి సైన్యంతో తిరుగుతుండగా ఒక అరణ్యంలో ప్రవేశించాడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమం కనపడింది. చక్కటి చెట్లు, పుష్పవాటికలు, పెంపుడు మృగాలు, శబల అనబడేటటువంటి కామధేనువు, అనేక మంది వేదాధ్యయనం చేస్తున్న బ్రాహ్మణులు, తపస్సు చేసుకుంటున్న ఋషులు, వీళ్ళందరితోటి ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఎంతో శోభస్కరంగా ఉంది. అందులోకి విశ్వామిత్రుడు ప్రవేశించాడు. అప్పటికైన కోపధారి అయి ప్రవేశించలేదు. ఎంతో వినయంగా సైన్యాన్నంతటినీ ఒక పక్కన విడిచిపెట్టి పాదచారి అయి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి హే బ్రహ్మన్ అని పిలిచి ఆయనకి నమస్కరించి, వచ్చినవాడు రాజు కనుక ఆతిథ్యం ఇవ్వాలి కనుక అర్ఘ్యపాద్యాదులను ఇస్తే స్వీకరించి వశిష్ఠుడు పెట్టినటువంటి ఆ కందమూలములను భుజించి నేను బయలుదేరుతాను, మీరు నాకు ఇంత ఆతిథ్యం ఇచ్చారు, ఎంతో సంతోషిస్తున్నాను, ఇక నాకు సెలవు ఇవ్వండి అన్నాడు. అంటే వశిష్ఠుడు ఒక ధర్మాన్ని పాటించాడు. నేను గృహస్థుని, నువ్వొక్కడవే కాదు, నీతో అక్షౌహిణి సైన్యం వచ్చింది. సైన్యంలో ఎన్నో వాహనాలు ఉన్నాయి, ఏనుగులున్నాయి, గుర్రాలున్నాయి, అన్నీ ఉన్నాయి. ఆకలి అన్నది ఊర్మి, మనిషి యొక్క ఉపాధిని, అది ఏ ఉపాధి అయినా సరే బాధిస్తుంది. అది అందుకే షడూర్ములు అంటారు. 6 ఊర్ములు సముద్రంలో కెరటాలు ఎలా వస్తుంటాయో అలా ప్రతి శరీరాన్ని అవి కొడుతుంటాయి. మార్చి 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 కొడతాయి. కెరటం లోపలికి వెళ్ళిపోయిందని ఊరుకోదు, మళ్ళీ వస్తుంది. అలా ఆకలి, దప్పిక,
జరా, మరణము, శోకము, మోహము, ఈ 6 ఊర్ములు అంటారు వాటిని. ఇవి కెరటాలు. దేన్ని కొడతాయంటే ఈ లంకని కొడుతూ ఉంటాయి. లంక ఎక్కడ ఉంటుందంటే దక్షిణ సముద్రం దగ్గర ఉంటుంది. దక్షిణం వైపు ఏముంటుందంటే శ్మశానం ఉంటుంది. శ్మశానం దగ్గర ఉండే లంక ఇది దక్షిణ దిక్కున ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఎంత పెద్ద పెద్ద పట్టుపరుపుల మీద పడుకున్నా చిట్ట చివరికి లంక దక్షిణానికి చేరిపోతుందంటే శ్మశానానికి వెళ్ళిపోతుంది. ఇది సముద్రపు ఒడ్డున ఉంటుంది. దీన్ని కొడుతుంటాయి కెరటాలు. ఏమిటా కెరటాలంటే 6. ఆకలి, కెరటం వచ్చి కొట్టింది, పలహారం పెట్టారు, తినేసాం, అమ్మయ్య, ఇక మళ్ళీ వారం రోజులు ఉపన్యాసాలు అయిపోయే వరకు తినక్కర్లేదనేమి ఉండదు. మధ్యాహ్నం మళ్ళీ కొడుతుంది కెరటం, మళ్ళీ తిన్నాడు, అయిపోయిందని ఉండదు, మళ్ళీ రాత్రి మళ్ళీ కొడుతుంది కెరటం. దప్పిక, తాగుతాడు మంచినీళ్ళు, మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ కెరటం కొడుతుంది, మళ్ళీ తాగాలి. ఆకలి, దప్పిక, శోకము, మోహము. పరమేశ్వరుడు అన్నీ ఇచ్చినా దేనికో దానికి ఏడుస్తూ ఉంటాడు. మోహము, అజ్ఞానం, ఏదో అది లేదు ఇది లేదు, ఏదో మాయ. జర, వృద్ధాప్యము, మరణము, అక్కడతో దరిద్రం వదిలిపోతుంది. అది ఆఖరి కెరటం. కాబట్టి 6 కెరటములు ఎప్పుడూ కొడుతూనే ఉంటాయి సమస్త జీవుల్ని. వీటిని ఊర్ములు అంటారు. ఈ ఊర్మి బాధాకరం. అవతల వాళ్ళు చాలా బాధ పొందుతారు దాని వలన. ఇది వశిష్ఠుడి యొక్క తాత్పర్యం. అవతల ప్రాణులన్నీ ఆకలితో ఉన్నాయా, నీకొక్కడికి నేను కందమూలాలు పెట్టి పంపిస్తే ఏం లాభం, అందరికీ భోజనం పెడతాను ఉండు అన్నాడు. విశ్వామిత్రుడు అన్నాడు, ఇంతమందికి అక్షౌహిణి సైన్యానికి వాహనాలకి పెట్టడం అంటే మాటలా? ఆయన చూస్తే ఋషి, పాపం ఏదో తపస్సు చేసుకుంటున్నాడు, ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెట్టడం అని విశ్వామిత్రుడు అనుకున్నాడు. అప్పటికి చాలా మంచివాడు ఆయన. అప్పటికి చాలా మంచివాడని ఎందుకంటున్నారంటే కామక్రోధాలు లేవనంతసేపు ఎవరైనా మంచివాళ్లే. ఏమీ వద్దు, మేమేదో మా పాటలు మేము పడతాం, మేము బయలుదేరుతాం, మీరు మాకు ఆతిథ్యం ఇచ్చారు, మీరు మా ఎడల ఎప్పుడూ ఇటువంటి స్నేహభావాన్ని ఉంచండి, ఓ నమస్కారం బయలుదేరుతున్నాను అన్నాడు. తన నియమం పోతుంది, తన ధర్మం పోతుందని వశిష్ఠుడు నిగ్రహించాడు. కాదు కాదు, మీ అందరూ భోజనం చేసి వెళ్ళమని. ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, ఒక్కసారి అడగాలి భోజనం చేయమని. కుదరదండి, నాకు చాలా ముఖ్యమైన వ్యవహారం ఉంది, భోజనం చేయని వెళ్ళిపోతున్నాను అన్నాడు అనుకోండి, 10 మాటలు అనకూడదు, భోజనం చేసి వెళ్ళండి. సరే, వశిష్ఠుడు భోజనం చేసి పెడతానన్నాడు. అందుకని విశ్వామిత్రుడు సరే పెట్టండి. ఏ తక్కువ, ఇంత సైన్యానికి అన్నం పెట్టాలి, ఏదో ఇంకా వంట పాత్రలు రావాలి, బియ్యం ఉడకయ్యాలి, ఏదో కూర ఉండాలనుకున్నారు. ఆయన ఏం చేశాడు, వశిష్ఠుడు అకస్మాత్తుగా శబళా అన్నాడు. అక్కడ కామధేను ఉంది, అది వచ్చింది. శబళా అతిథులు వచ్చారు, ఇంత సైన్యం, విశ్వామిత్రుడు, ఆ తర్వాత వాహనాలు. ఎవరికి మనసులో ఏ పదార్థం ఇష్టమో ఆ పదార్థములను సృజించు అన్నాడు. వెంటనే నానాస్వాదు రసానాంచాషాఢబానాం స్తథైవచ భాజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశః అన్నారు మహర్షి. కూరలు, పచ్చళ్ళు, పులుసులు, నంచుకునేవి, నాకేవి, తాగేవి, కొరికేవి, తినేవి, పెద్ద పెద్ద పాత్రలతోటి అసంఖ్యాకంగా వచ్చేసాయి. ఎవరికి ఏ పదార్థం ఇష్టమో ఆ పదార్థం వడ్డన జరిగిపోతుంది. ఇంతమంది వడ్డించేవాళ్ళు వచ్చేసారు. ఎంతసేపు వాళ్ళు కాళ్ళు కడుక్కు రావడమే ఆలస్యం, వేసేసి ఉన్నాయి విస్తళ్ళు. సైన్యం అంతా తిని అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం భోజనం, ఇలాంటి భోజనం మనం ఎప్పుడూ చేయలేదు. గొప్పగా పెట్టాడు వశిష్ఠ మహర్షి, నిమిషం ఆలస్యం లేదు. అందులో భోజనం పెట్టడం అనేటటువంటి మాటలో తాత్పర్యం ఉంటుంది, కాలనియమం ఒకటి ఉంటుంది. పెట్టడం ప్రధానం కాదు, ఆకలి వేసినప్పుడు పెట్టాలి. అంతేకాని ఎప్పుడో పెడితే ఏం ఉపయోగం? 3:30కి పెట్టానండి భోజనం అంటే వాడు తినడానికి ఓపికలాగా పడిపోయే స్థితిలో అన్నం పెట్టి ఏం ప్రయోజనం? కాబట్టి వెంటనే పెట్టాడు భోజనం. వాళ్ళందరూ ఎంతో పరవశించిపోయారు. ఇప్పుడు విశ్వామిత్రుడు వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. మళ్ళీ వశిష్ఠుడి దగ్గరికి వచ్చి ఓ మాట అన్నాడు, అయ్యా మీకు నేను ఎన్ని గోవులు కావాలో అన్ని గోవులు ఇస్తాను. ఏదో ముందు 10,000 అన్నాడు, 1,00,000 అన్నాడు, గుర్రాలు ఇస్తానన్నాడు, ఏనుగులు ఇస్తానన్నాడు, రాజ్యం ఇస్తానన్నాడు, ఏం కావాలన్నా ఇస్తాను, నాకు మాత్రం ఆ శబళని ఇచ్చేయండి అన్నాడు. అంటే వశిష్ఠుడు అన్నాడు, నువ్వు ఏది ఇస్తాననైనా చెప్పు, అది మాత్రం ఇవ్వను. ఇప్పుడు ఏమైంది, కామమునకు పక్కన పుట్టాలి కదా చెల్లెలు. ఇప్పుడు ఇంకొక కొత్త సిద్ధాంతం పట్టుకొచ్చాడు విశ్వామిత్రుడు. ఆయన అన్నాడు, ఎంత తమాషాగా మాట్లాడాడంటారు, ఋషి కదూ, ఋషితో మాట్లాడుతున్నాడు కాబట్టి ధర్మం చెప్పాడు. రత్నం హి భగవన్నేత రత్నహారీచ పార్థివ తస్మాన్నే శబళాం దేహి మమైషా ధర్మతో ద్విజ అన్నాడు. రత్నం హి భగవన్నేత, లోకంలో రత్నం ఎక్కడున్నా రాజుదే. రత్నము అంటే అత్యంత విలువైనది అని.
ఈ లోకంలో ఎప్పుడు ఎక్కడ విలువైన పదార్థం ఉన్నా అది ఎవరి దగ్గరున్నా రాజుగారిది వాడు పెట్టుకున్నట్టు, రాజుగారు తీసేసుకోవచ్చు. కాబట్టి రత్నహారీచ పార్థివ, పార్థివ అంటే రాజు అన్న మాటకు అర్థం ఏంటంటే రత్నహారీచ, విలువైన దాన్ని తీసేసుకుంటాడు ఆయన. కాబట్టి తస్మాన్నే శబళాందేహి, మర్యాదగా నువ్వు నాకు ఇచ్చేసేయి ఆ కామధేను. ఇవ్వకపోతే మమైషా ధర్మతోద్దిజ, అది ధార్మికంగా నాకే చెందుతుంది, విలువైంది కాబట్టి, నీది కాదు. నాకు ఇచ్చేసావా గొడవలేదు, ఇవ్వకపోతే బలవంతంగా తీసుకెళ్తాను. ఎందుకనంటే నీది బలవంతంగానే తీసుకెళ్ళడం కాదు, నాది నేను తీసుకెళ్తే నువ్వు అడ్డొచ్చావు కాబట్టి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఏమైంది, అన్నం పెట్టినందుకు అల్లరి వచ్చింది. వశిష్ఠుడు అన్నాడు అలా కుదరదు, నేను ఇవ్వను అని చెప్పడానికి కారణం ఒక్కటే, స్వాహాకార వషట్కారో విద్యాంశ్చ వివిధాస్తథా ఆయత్తమత్ర రాజర్షే సర్వమే తన్న సంశయ. అసలు నా జీవితం అంతా ధేను ఒక్కదాని మీదే ఆధారపడింది. ఎందుకంటే స్వాహాకార వషట్కారో విద్యాంశ్చ వివిధాస్తథా, స్వాహాకారము కానీ వషట్కారము కానీ, అంటే స్వాహ అని యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేసేటప్పుడు ఆవు ఉండి తీరాలి. ఎందుచేత అంటే ఆవు లేకుండా ఎన్ని వేద మంత్రాలు వచ్చినా ఉపయోగం ఉండదు. భూమిని శుద్ధి చెయ్యాలి, భూమిని శుద్ధి చేయకుండా యాగశాల పెట్టకూడదు. అందుకని భూమిని శుద్ధి చేయాలంటే గోమయంతో అలకాలి. యజ్ఞం చెయ్యాలి అంటే ఆవు నెయ్యి ఉండాలి, ఉంటేనే కదా వేయడం హవిస్సు, లేకపోతే ఎలా వేస్తారు, వేయలేరు. రెండు, గోవు ఉంటే తప్ప అసలు ఈ యజ్ఞయాగాది క్రతువులు నడవవు. ఆవు పాలు తాగితే తప్ప ధారణ శక్తి నిలబడదు. కాబట్టి విద్యలన్నీ దేని మీద ఉన్నాయంటే ఈ ఆవు పాల మీద ఉన్నాయి. పంచగవ్య ప్రాసనానికి ఆవు ఉండాలి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రము, ఆవు గోమయము, ఈ ఐదింటిని కలిపి పంచగవ్య ప్రాసనం చేస్తారు. కాబట్టి ఇది లేని నాడు నా జీవితం లేదు. నా జీవితము, నా ఊపిరి గోవే. కాబట్టి నేను ఈ గోవుని ఇవ్వలేను. కాబట్టి నువ్వు ఆ గోవుని బలవంతంగా తీసుకెడతాను అనకూడదు, ఆ గోవు నాది. నువ్వు రాజుని తీసుకెళ్ళిపోతాను అన్నమాట అనకూడదు, అది ధూర్తతనం. విశ్వామిత్రుడు వినలేదు. కామమునకు పక్కనే అది ఎంత పాషండమవుతుంటుందో, ఎంత గట్టి పడిపోతుంటుందో, పక్కన క్రోధము కూడా అలా ఉంటుంది కదా. వశిష్ఠుడికి మాత్రం అది కాదు. ఎందుకని? ఆయన తనని తాను పరిశీలించుకోగలిగినవాడు, అందుకే ధర్మం చెప్పి ఊరుకున్నాడు. విశ్వామిత్రుడు బలవంతంగా కామధేనువుని తీసుకుపోతున్నాడు సైన్యంతో. తీసుకుపోతుంటే ఆ ధేనువు వాళ్ళందరినీ తోసేసి వెనక్కి వచ్చింది. వచ్చి అదేంది, నేను నీకు చెందిన దానను, నీ ఆశ్రమంలో ఉంటున్నాను, నా పాలతో నా నీతితో నువ్వు యజ్ఞయాగాదులు చేస్తున్నావు, నువ్వు నన్ను విడిచిపెట్టావా, విశ్వామిత్రుడు బలవంతంగా తీసుకెడుతున్నాడా, నాకు జవాబు చెప్పని అడిగాను. నువ్వు నన్ను విడిచిపెట్టేసి ఉంటే వెళ్ళిపోతాను, విశ్వామిత్రుడు బలవంతంగా తీసుకెడుతున్నాడా, ఆ విషయం నాకు చెప్పు అంది. ఎందుకంటే వశిష్ఠుడితో కదా జరిగింది సంవాదం. ఎంత గొప్ప మాట అడిగిందండి ఆ ధేను. నిజంగా వశిష్ఠుడు అన్నాడు, నేను నిన్ను విడిచిపెట్టడానికి కారణం లేదు, నిన్ను నేను వదిలిపెట్టేస్తున్నానడానికి నువ్వేదో తప్పు చేసి ఉండాలి, నువ్వు అలా ఏమీ చేయలేదు, కాబట్టి నేను నిన్ను విడువలేదు. విశ్వామిత్రుడు తీసుకెళ్ళిపోతున్నాడనడానికి కారణం ఒకటే, అతను రాజు, సైన్యం ఉంది, బలం ఉంది, నేను బ్రాహ్మణుడను, నాకు అంత శరీర బలం లేదు, కాబట్టి అతను బలవంతంగా నిన్ను తీసుకెళ్ళిపోతున్నాడు, కాబట్టి నేనేం చెయ్యను అన్నాడు. అంటే కామధేను అంది, నాకొక్క మాట చెప్పు, క్షత్రియ బలం గొప్పదా, బ్రాహ్మణ బలం గొప్పదా? ఇంత తపస్సు చేసి ఇన్ని మంత్రములు తెలిసిన నీ బలం గొప్పదా, క్షత్రియ ధర్మంతో ఉన్న విశ్వామిత్రుడి బలం గొప్పదా? నీ నోటి మాట చాలు, నాకు వానతి అంది. అంటే వశిష్ఠుడు అన్నాడు, అయితే నేను ఆజ్ఞనిస్తున్నాను, నువ్వు సైన్యాన్ని సృజించు అన్నాడు. అన్నం పెట్టడానికి సృజించినటువంటి శబళ సైన్యాన్ని సృజించదు. తస్య హుంబారవాజ్యాతా కాంభోజా రవిసన్నిభాః ఊధసత్వర సంజాతాః పప్లవాః శస్త్రపాణయః అన్నారు. అదొక్కసారి పెద్ద అంబారావం చేసింది. ఆ అంబారావం చేసేటప్పటికీ తస్య హుంబారవాజ్యాత కాంభోజా రవిసన్నిభాః, సూర్యబింబం ఎలా వెలిగిపోతూ ఉంటుందో అలా వెలిగిపోతున్నటువంటి వాళ్ళు అస్త్రశస్త్రధారులై కాంభోజులు జన్మించారు. ఊధసస్త్వత సంజాతాః, దాని యొక్క పొదుగు శిరములలోంచి పొదుగులోంచి అనేకమైనటువంటి వీరులు పప్లవులు అనేటటువంటి వాళ్ళు జన్మించారు. దాని యొక్క యోని నుండి యవనులు జన్మించారు. అలాగే దాని యొక్క గోమయాన్ని పేడ వేసేటటువంటి స్థానంలోంచి శకులు జన్మించారు. దాని యొక్క రోమ కూపములలోంచి వెంట్రుకల యొక్క ప్రారంభ స్థానముల నుండి కిరాతులు,
హారీతులు, మ్లేచ్ఛులు పుట్టారు. కొన్ని లక్షల మంది పుట్టి కన్ను మూసి తెరిచే లోపల విశ్వామిత్రుడి సైన్యాన్నంతటినీ సంహరించేశారు. సంహరించగానే విశ్వామిత్రుడు తెల్లబోయాడు. విశ్వామిత్రుడి 9 కొడుకులు వశిష్ఠ మహర్షిని సంహరించడం కోసం వచ్చారు. వచ్చి 9 ఆయన మీద పడ్డారు. ఆయన ఒక్కసారి హోం అన్నాడు, హూంకారం చేశాడు. ఆయన క్రోధంతో హోం అనేటప్పటికీ ఆ అగ్ని జ్వాలకి 9 మాడి మసి అయి బూది కుప్పలై కింద పడిపోయారు. ఏకకాలంలో సమస్త సైన్యం నశించిపోయింది. 9 కొడుకులు పోయారు. తన దగ్గర ఉన్నటువంటి వాహనములన్నీ పోయాయి. ఒక్కడు నిలబడిపోయాడు విశ్వామిత్రుడు. చూశాడు, అబ్బో ఈ వశిష్ఠ మహర్షిని ఓడించడం అంత తేలిక కాదనుకున్నాడు. కానీ వశిష్ఠుడి మీద విపరీతమైన క్రోధం పుట్టింది. ఎలా ఈ వశిష్ఠుడిని ఓడించడం అని ఒక్క కొడుకు మిగిలిపోతే వాడిని పిలిచి వాడికి పట్టాభిషేకం చేసి ధార్మికంగా రాజ్యపాలన చేయి. ఏ తపస్సు చేత వశిష్ఠుడు ఇంత గొప్పవాడయ్యాడో అదే తపస్సు చేత నేను శక్తి సంపన్నుడనై వశిష్ఠుడిని పడగొడతానన్నాడు. ఇదో చమత్కారం. ఎందుకో తెలుసా అండి? అలా అనరు ఎవరు. రాత్రి వచ్చి పొడి చేస్తాను, లేకపోతే ఇంకో 10 మందిని పంపిస్తాను అంటాడు. విశ్వామిత్రుడు అలా ఎందుకయ్యాడు అంటే, ఇప్పుడు నేను ఆ కథ అంతా చెప్పడం చాలా కష్టం. మహాభారతం ఆరణ్య పర్వంలో ఉంది. ఆ మహానుభావుడు అంతకుముందు పరశురాముడి యొక్క తాతగారు ఇచ్చినటువంటి పాయస పాత్రను కౌగలించుకోవలసిన చెట్లు మారిపోయినప్పుడు బ్రహ్మతేజస్సులో వెలగవలసిన వాడు క్షత్రియ కుటుంబంలోకి వచ్చేసాడు. ఆ కారణం చేత విశ్వామిత్ర మహర్షి తపస్సు చేయడానికి నిశ్చయించుకున్నాడు. కారణమేమి అంటే, లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామం ఉంటుంది, క్రోధాకార అంకుశోజ్వల అని. క్రోధస్వరూపమైనటువంటి అంకుశము ఉత్జ్వల, పైకి ఉండి ప్రకాశించుచున్నది అని ఒక చేతిలో. క్రోధాకార అంకుశోజ్వల అంటే క్రోధాకారమైన అంకుశము అన్న మాటకు అర్థం ఏమిటి? అన్నిటికన్నా చాలా పెద్ద జంతువేది అంటే లోకంలో ఏనుగొక్కటే. ఆ ఏనుగుకి లొంగిపోవడానికి కారణం ఏమిటి అంటే, ఏనుగు తల మీద అంకుశం పెట్టి పొడిచినప్పుడు దాని తలలో విపరీతమైన బాధ కలుగుతుంది. ఆ పోటు తట్టుకోలేక అది లొంగిపోతుంది. క్రోధం అనేటటువంటిది అవతల వారి మీద ఎంత పని చేస్తుంది తెలియదు. నేను ఇందాక మీతో చెప్పాను కదా, సర్వం శ్రీ సీతారామచంద్రమూర్తి పరబ్రహ్మార్పణమస్తాను అనుకోండి, ఎవరో తిట్టితే నన్నేం చేయదు, నేను అలాగే నవ్వుతూ ఉండి నా పని మీద నేను పోతాను. కానీ ఎవడు తిట్టాడో, ఎవడు కోపానికి వశుడయ్యాడో వాణ్ణి మాత్రం అంకుశం పొడిచినట్టు పొడిచేస్తుంది క్రోధం. ఏమిట్రా అంత తిట్టినా పట్టించుకోడు, ఎంత పని చేశాడరా అని తలుచుకు ఆవేశపడిపోతాడు. పైర్సింగ్ అంటారు ఇంగ్లీష్లో. అలా పొడిచేస్తుంది. పొడిచేసి రక్తపోటు ఎక్కువైపోయి, ఊపిరిలు ఎక్కువైపోయి, ఆయుర్దాయం తక్కువైపోయి, నేను కాకినాడలో ఒక ఆయన్ని చూశాను కూడా, పెద్ద పేరు ఎందుకు చెప్పాలి, బాగుండదు, పెద్ద కేకలేస్తూ గుడ్డెపోటు వచ్చి చచ్చిపోయాడు. అది ప్రమాదకరమైన స్థితికి వెళ్ళిపోతుంది కూడా. కాబట్టి క్రోధాకారాంకుశోజ్వల. అయితే మరి అమ్మవారి చేతిలో ఉన్న అంకుశాన్ని చూడటం ఎందుకు? ఏ అంకుశం పట్టుకుంటే అంత పెద్ద ప్రాణి ఏనుగు లొంగుతోందో, అమ్మవారి చేతిలో ఉన్నటువంటి అంకుశం వంక చూస్తే మనం పట్టుకోలేనంత పెద్ద కోపం లొంగుతుంది. ఎలా లొంగుతుందో తెలుసా? బాగా కోపం ఉన్నవాళ్ళు అమ్మవారి అంకుశం వంక చూస్తూ కుంకం వేస్తూ రోజు నామాన్ని సంపుటీకరణం చేస్తే 2 లక్షణాలు వస్తాయి. ఒకటి, తన కోపం మీద కోపం రావడం మొదలవుతుంది. ఏమిటండి నాకు ఈ కోపం అయిందానికి కాందానికి అంటే కోపాన్ని పరిశీలించుకోవడం మొదలు పెడతాడు. 2, క్రోధాకారాంకుశోజ్వల అంటే కోపము సాధన కింద మారిపోతుంది. కోపం ఉన్నప్పుడు అవతలవాడి మీద పగ తీర్చుకోవాలని ఎంత వ్యూహాలు నిర్మిస్తాడో, కోపం ఉన్నటువంటి వాడు భగవద్భక్తి సాధన యందు అంత తిరిగిపోతాడు. ఆ పట్టుదలంతా సాధనలోకి వెళ్ళిపోతుంది. ఆ అంకుశానికి ఆ శక్తి ఉంది. అందుకే మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవతలు ఆయుధాలు పట్టుకుంటారు. ఆయుధాలు లేకుండా బోడి చేతులతో నించోరు. కారణం ఏమంటే ఆయుధానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. దాన్ని చూస్తే, దానికి పూజ చేస్తే అది ఒక ప్రత్యేకమైనటువంటి విభూతిని అనుగ్రహిస్తుంది. మీకు ఎక్కడ కనపడవటువంటివి. అందుకే లలిత కళలకి సంబంధించినటువంటి రూపాలని కూడా పొందుతారు. నృత్య గణపతి అని గణపతి నృత్యం చేస్తూ ఉంటారు. అలాగే కృష్ణ పరమాత్మ వేణువు వాయిస్తూ ఉంటాడు.
పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా వీణ వాయిస్తుంటాడు. సరస్వతీదేవి సరే ఎప్పుడూ వీణ వాయిస్తుంటుంది. పరమశివుడు తాండవం చేస్తూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు అజప తాండవాన్ని వింటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా నృత్య సంగీతములతో సంబంధమును కలిగి ఉంటారు. దేవతాస్వరూపములకు నృత్య సంగీతముతో సంబంధము లేకుండా ఉండదు. అసలు యథార్థంగా చెప్పాలంటే అవన్నీ సంగీతం అంతా పుట్టింది పరమేశ్వరుడి యొక్క 5 ముఖాలలోంచే పుట్టింది. అందుకే త్యాగరాజస్వామి వారు నాదతను మనిషం శంకరం అన్న కీర్తనలో సజ్జోజాతాది పంచముఖముల నుండి ఆవిర్భవించినది అంటారు. కాబట్టి అది ఈశ్వరుని నుండి వచ్చినటువంటిది సంగీతం అనేటటువంటిది. అందుకే నాదతను మనిషం శంకరం, మా నాదమే ఆయన యొక్క స్వరూపం. నాదము అంటే రాగతాళములు కలిసిపోయిన స్థితి. ఆ స్థితిలో సంగీత విద్వాంసుని యొక్క ధ్వని ఉండదు. ఇక పైకి పాడడం, లోపల అనుభవిస్తాడు. లోపల అనుభవిస్తూ ఇక్కడే వినపడుతున్నటువంటి జుమ్ అన్న శబ్దంతో లయమైపోతాడు. అయిపోయినప్పుడు పాట మధ్యలో మౌనం వస్తుంది. ఆ మౌనమునందు తాదాత్మ్యమును పొందాడు. దాన్ని నాదోపాసనం అంటారు. అదిగో ఆ స్థాయిని పొందడం కోసం సంగీతాన్ని మోక్ష సాధనంగా సాధనం చేస్తారు. అంతే తప్ప నాదోపాసన కొరకు కాకుండా ఉండడం సంగీతానికి సనాతన ధర్మంలో ప్రయోజనం కాదు. ఏదో 10 మంది సంతోషిస్తారని పాటలు పాడరు. తాను నాదోపాసన స్థాయికి పెరగడానికి సంగీతం పాడతారు. సరే, అది ఇప్పుడు వేరు విషయం అనుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ సంగీతం అందులోకి వెళితే అదొక వేరు విషయంలోకి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది. అందుచేత అమ్మవారి చేతిలో ఉన్నటువంటి అంకుశాన్ని ఎవరు చూస్తారో వారికి అమ్మవారి అనుగ్రహము వలన సాధనగా మారుతుంది కోపం. కోపము ఎంత పట్టుదలతో అవతలవాడిని పాడు చేయాలని మారుస్తుందో ఆ పట్టుదల, ఆ కోపం, ఆ ప్రయత్నాలు భగవంతుని యొక్క అనుగ్రహము కొరకు సాధనగా మారిపోతాయి. ఆవిడ చేతి అంకుశాన్ని చూస్తే అది ఆవిడ అనుగ్రహం. అది దేనికి ఎడుతుందంటే రాగస్వరూప పాషాఢ్య. అయిన వాళ్ళతో కాని వాళ్ళతో నేను మామైనని, నేను తాతయ్యనని, నేను నాన్నని అక్కర్లేని అనుబంధాలన్నీ పెట్టుకుని ఊపిరి ఆగిపోగానే అన్నీ ఆగిపోయి అధమ జన్మల్లోకి వెళ్ళిపోకుండా భక్తి పాశముల చేత కట్టబడతాడు. అమ్మవారు భక్తి పాశం వేసి పాదముల దగ్గరికి లాక్కుంటుంది ఆ పాశం వంక చూస్తే. అందుకని విశ్వామిత్ర మహర్షికి సాధన కింద తిరిగిపోయింది ఆయన క్రోధం వశిష్ఠుడి మీద. నన్నింత ఇబ్బంది పెట్టాడు, 100 కొడుకులు కాలిపోయారు, నా సైన్యం అంతా నశించిపోయింది. ఇప్పుడు నేను ఇతనిని ఓడించాలంటే నేను కూడా భగవంతుడి గురించి తపస్సు చేయాలి. తపస్సు చేసి ఈశ్వరుని యొక్క శక్తిని పొందితే తప్ప నేను వశిష్ఠుడిని పాడు చేయలేను. అందుకని ఆయన ఏం చేశాడంటే ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయి ఉత్తర దిక్కున హిమాలయ పర్వతాల మీద కూర్చొని పరమశివుడి గురించి వ్యగ్రమైన తపస్సు చేశాడు. అంటే ఇక దేని మీద దృష్టి లేదు. కోపం ఉన్నవాడికి ఎవరి మీద కోపమో వాళ్ళ మీద దృష్టి నిలబడినట్టు ఈ దృష్టి అంతా పరమేశ్వరుడి మీదకి వెళ్ళిపోయి ఆయన మీదే దృష్టి పెట్టి ఏకాగ్రమైన తపస్సు చేశాడు. మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం కావాలి నీకు, ఎందుకు చేశావు ఇంత గొప్ప తపస్సు అని అడిగాడు. ఆయన అన్నాడు, ఇది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘ సాంగో పాంగో ఉపనిషద సరహస్య ప్రదీయతాం అన్నాడు. ఇప్పుడు నేను ఎవరో గురువుగారి దగ్గరికి వెళ్ళడం, ఆయన నాకు ధనుర్విద్యంతా ఉపదేశం చేయడం కుదరదు. ధనుర్వేదంలో ఎన్ని రకాల అస్త్రాలున్నాయో, ఎన్ని రకాలైన శస్త్రాలను ప్రయోగించవచ్చో, అస్త్రం వేరు శస్త్రం వేరు. అస్త్రము అన్నదానికి రూపం ఏమి ఉండదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం వచ్చినవాడు ఉన్నాడు అనుకోండి, ఓ చీపురు పుల్ల తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టేయచ్చు. శస్త్రం ఉందనుకోండి, అలా అభిమంత్రించడానికి ఉండదు, చేతిలో పట్టుకుంటారు. అంటే ఓ కత్తి, గద, అటువంటి శూలము, ఇటువంటి వాటిని అన్నింటినీ శస్త్రములు అంటారు. అస్త్రములు అంటే అభిమంత్రించి విడిచిపెడతారు. నాకు అస్త్రములు శస్త్రములు భాషించాలి. ఎక్కడివి? ధనుర్వేదంలో ఉన్నవి, రాక్షసుల దగ్గర తెలుసున్నవి, దానవుల దగ్గర తెలుసున్నవి, దేవతల దగ్గర తెలుసున్నవి, నీ దగ్గరున్న పాశుపతాస్త్రం దగ్గర నుంచి నాకు తెలియని అస్త్రం ఈ లోకంలో ఉండకూడదు. సమస్త అస్త్రములు భాషించేయాలి. అంటే నాకు ఎవరో ఉపదేశం చేయడం కాదు, నువ్వు తథాస్తు అనాలి, నాకు వచ్చేయాలి. ఎలా? సాంగోపాంగో ఉపనిషద సరహస్య ప్రదీయతాం. సాంగోపాంగంగా ఎలా దేన్ని ఎలా వేయచ్చో, ఎలా ఉపసంహారం చేయొచ్చో దగ్గర నుంచి సమస్త అస్త్ర రహస్యములు నాకు తెలిసిపోవాలి. ఒకవేళ అవతలవాడు వేస్తే ఏది వెయ్యాలో కూడా నాకు తెలియాలి. అలా అనుగ్రహించు అన్నాడు. పరమశివుడు నవ్వి తథాస్తు అన్నాడు. వచ్చేసాయి అంతే అన్నీ.
అందుకే విశ్వామిత్రుడి వెంట పంపు అన్నాడు రామచంద్రమూర్తిని వశిష్ఠ మహర్షి. ఆయన దగ్గర ఉన్నంత అస్త్ర సంపత్తి లోకంలో ఎవరి దగ్గర లేదు, ఆయనే ఇవ్వగలడు, నీ కొడుక్కి పంపించమన్నాడు. ఇప్పుడు ఇన్ని వచ్చేసాయి కదా, బయట కత్తులు కఠారులు ఆయనకు అక్కర్లేదు. తిన్నగా వశిష్ఠుడి ఆశ్రమానికి వచ్చాడు. కనీసం వశిష్ఠ అని కూడా పిలవలేదు, పిలవకుండా అస్త్రప్రయోగం చేశాడు. అంత పెద్ద ఆశ్రమంలో ఉన్న చెట్ల దగ్గర నుంచి అన్ని బూది కుప్పలైపోయాయి క్షణంలో. అగ్నిహోత్రం అంటుకుపోయి ఆశ్రమం కాలిపోయింది. మీరు భయపడకండి నేనున్నాను అన్నాడు వశిష్ఠుడు. ఆయన ఈ మాట అనే లోపల ఋషులందరూ పారిపోయారు. ఎవరి ప్రాణభయం వాళ్ళది కదండి. ఏమిటి పిడుగులేమిటి, ఉరుములేమిటి, ఈ అస్త్రాలు ఏమిటి, ప్రయోగం ఏమిటి ఆశ్రమం మీదని వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టాడు. మీరు చదవాలి శ్రీరామాయణం, నేను అన్నిని చెప్పగలను. ఐషీకాస్త్రం, రౌద్రాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, పాశుపతాస్త్రం, నారాయణాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఎన్ని అస్త్రాలు ప్రయోగించేశాడు. ఒక్కొక్క అస్త్రం ప్రయోగిస్తుంటే వచ్చేస్తోంది వశిష్ఠుడి మీదకి. వశిష్ఠుడు లేచి నిలబడి తను చెయ్యి పెట్టుకునే బ్రహ్మదండాన్ని పైకెత్తి పట్టుకున్నాడు. ఇలా ఎన్ని అస్త్రాలు విశ్వామిత్రుడు వేస్తున్నాడో అన్నింటినీ బ్రహ్మదండం పుచ్చేసుకుంటోంది. ఒక్క అస్త్రం పని చేయట్లేదు, ఇన్నిటినీ బ్రహ్మదండం మింగేస్తోంది. ఆఖరణ విపరీతమైన కోపం వచ్చేసింది విశ్వామిత్రుడికి. ప్రళయం వచ్చినంత పని, సముద్రములు గూర్నిల్లిపోయి పర్వతములు కదిలిపోతాయి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేశాడు వశిష్ఠుడి మీదకి. ఒంట్లో రోమకూపాల్లోంచి తేజోజ్వాలలు పైకొస్తుండగా బ్రహ్మాస్త్రాన్ని కూడా తను చెయ్యి పెట్టుకునే బ్రహ్మదండంతో లాగేశాడు వశిష్ఠుడు. తెల్లబోయి నిలబడిపోయాడు విశ్వామిత్రుడు. అందరూ ఋషులందరూ వచ్చి మహానుభావ, అపరిమితమైన తేజోవంతమైన స్వరూపం ఉపసంహారం చెయ్యి అన్నారు. ఏమి రాని ఇటువంటి పని చేశావు అని కూడా కోప్పడలేదు వశిష్ఠుడు. మళ్ళీ కూర్చున్నాడు హాయిగా, తన తపస్సు తను చేసుకుంటున్నాడు. అందరూ వచ్చేసారు. చూశాడు విశ్వామిత్రుడు. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన దండమాత్రేణ సర్వాస్త్రాన్ని విహానిమే అన్నాడు. ఎంత అన్యాయం రా! దిగ్బలం క్షత్రియ బలం, ఈ క్షత్రియ బలం ఎందుకో పనికి రాలేదు. బ్రహ్మతేజో బలం బలం, ఆ బ్రాహ్మణ తేజస్సుందే అదే బలం. ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతానిమే, ఒక్క బ్రహ్మదండాన్ని ఇలా పట్టుకున్నాడు. నేను వేసిన ఇన్ని అస్త్రాలు, పరమశివుడిచ్చిన ధనుర్వేదం, దేవతలవి, దానవులవి, రాక్షసులవి, యక్షులవి, గంధర్వులవి, కిన్నెరులవి, కింపురుషులు, ఇన్ని అస్త్రాలు పుచ్చేసుకుంది. కనీసం ఒంటి మీద చిన్న గాయం పడలేదు. ఇప్పుడు ఊరుకోలేదు, ఎనలేని కోపం వచ్చేసి, ఈ వశిష్ఠుడిని నేనేం చేయలేనా? ఇంత చేసినా ఏమీ చేయట్లేదు, ఏమీ కావట్లేదు వశిష్ఠుడికి. విపరీతంగా కోపం పెరిగిపోయింది. అదృష్టం ఎక్కడుందంటే పరదేవత అనుగ్రహం సాధనగా మారింది. అక్కడ ఉత్తర దిక్కుకి వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేసి అంత సాధించుకున్నాడు. ఉత్తర దిక్కు నాకు వచ్చి రాలేదన్నాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళి తపస్సు చేయడానికి కూర్చుని 1000 సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం మీద వచ్చాడు. నాయనా నిన్ను రాజర్షి అని పిలుస్తున్నానన్నాడు. ఇంతేనా 1000 సంవత్సరములు తపస్సు చేస్తే అన్నాడు. అంతే, బ్రహ్మర్షి అన్న మాట నీకు అప్పుడే అన్వయం అవ్వదు, నువ్వు రాజర్షివి అంతే అన్నాడు. బాధపడలేదు, సంతోషించలేదు. నేను ఎప్పటికైనా వశిష్ఠుడిని పడగొట్టాలి, బ్రహ్మర్షి అవ్వాలనుకున్నాడు. కడుపులో కక్ష, కోపం. మళ్ళీ తపస్సు చేయాలనుకున్నాడు, కూర్చున్నాడు. తీరా కూర్చునేసరికి ఒక సందర్భం జరిగింది. ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు త్రిశంకువు అని ఒక మహారాజు గారు. ఆయనకి కులగురువు వశిష్ఠుడు. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఓ మాట అడిగాడు, నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించడానికి యజ్ఞం చేయించమన్నాడు. వశిష్ఠుడు అన్నాడు, సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం కుదరదు, అటువంటి యజ్ఞాలు చేయించరు, నేను చేయించను, నువ్వు వెళ్ళకూడదన్నాడు. గురువు మాట విని ఊరుకోవాలి. గురువు ఒకటి చెప్తే శాసనం. గురువుని కాదని గురువుని మార్చే ప్రయత్నం చేశాడు. అక్కడి నుంచి గురువుగారి కొడుకులు 100 ఉన్నారు, వశిష్ఠుడి యొక్క కొడుకులు. ఆ 100 పుత్రుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు తెలుసు కదా, ధార్మికంగా పరిపాలించాను, మీ నాన్నగారి పాదములు పట్టుకుని అర్థించాను, సశరీరంగా నేను స్వర్గానికి ఎడతాను, యజ్ఞం చేయించమని మీ తండ్రి కాదన్నారు, మీ తండ్రి గారి కొడుకులు మీరు తప్ప నాకు దిక్కెవరు, మీరు యజ్ఞం చేయించండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, ఛీ ధూర్తుడా, మా తండ్రి చేయించని పని మేము చేయిస్తామా? అసలు మా తండ్రి చేయించనన్నాడని మమ్మల్ని చేయించమని మా దగ్గరికి రావడం తప్పు. నువ్వు ఇటువంటి ధూర్తతనానికి పోయావు కాబట్టి చండాలుడవగుదువుగాక అని శపించారు వాళ్ళు.
ఇప్పుడు రాత్రి తెల్లవారేటప్పటికీ ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణములన్నీ ఇనుప ఆభరణములైపోయి భస్మ ఒంటి నిండా రాసుకుని నల్లటి వర్ణంలోకి మారిపోయాడు. ఎర్రటి బట్టలు కట్టుకుని చుట్టూ ఉన్న మంత్రులు పరివారం చూసి భయపడి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ త్రిశంకుడు అరణ్యంలో తిరుగుతూ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆయనకి తెలుసు వశిష్ఠుడంటే కోపం. వశిష్ఠుడు చేయించలేదు అంటే తను చేసేస్తానంటాడు, కక్ష కొద్దీ చేస్తానంటాడు. అందుకని విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. మహానుభావా, నేనంత గొప్పగా ధార్మికంగా రాజ్యం చేశా, నమ్ముకున్న కులగురువని పురోహితుడని వశిష్ఠుణ్ణి ఆశ్రయించా, చేయించనన్నాడు యజ్ఞం. వశిష్ఠ పుత్రులను అడిగాను, చేయించనన్నారు యజ్ఞం. సరికదా శపించారు, ఇదిగో ఇలా అయిపోయానన్నాడు. వశిష్ఠుడు చేయించనన్నాడా అన్నాడు. చేయించనన్నాడు, నే చేయిస్తాను. అది చెయ్యొచ్చా చేయకూడదా లేదు, వశిష్ఠుడి మీద కోపం. అంటే ఇన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిన వాడు కోపాన్ని తొలగించలేకపోయాడు. ఎంత కష్టమైందో చూడండి. అందుకని నేను చేయిస్తానని తన కొడుకుల్ని పిలిచాడు. అప్పటికి మళ్ళీ కొంతమంది బిడ్డల్ని కన్నాడు. కొంతమంది కొడుకుల్ని పిలిచి మీరు యజ్ఞానికి సంభారాలు సిద్ధం చేయండి. శిష్యుల్ని పిలిచి మీరు ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఋషుల్ని కూడా ఈ యజ్ఞం చేయడానికి పిలుచుకురండి. ఎవరెవరు ఈ యజ్ఞానికి రానన్నారో, రానన్నప్పుడు ఏమన్నారో నాకు వచ్చి చెప్పండి అన్నాడు. ఎందుకో ఆయన మనసులో తెలుసు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో. అందరి దగ్గరికి వెళ్ళారు, అడిగారు. అందరూ కోపధారి, అక్కర్లేని గొడవ, శపిస్తాడని అందరూ వచ్చేసారు. ఒక్క వశిష్ఠపుత్రులు నూర్గురు మాత్రం అన్నారు, అసలు ఆ యజ్ఞమునకు యాజకుడు ఎవరు, ఆ యజ్ఞమునకు హవిస్సు ఇచ్చేవాడెవడు, అవైదికమై వేద ప్రమాణాన్ని తిరస్కరించి చేసేటటువంటి యాగంలో హవిస్సుల్ని దేవతలు ఎలా పుచ్చుకుంటారు, ఎలా చేస్తారు ఆ యాగం, ఆ యాగానికి మేము రావడం ఏంటి, మేము రావన్నారు. ఆయనతో పాటే వేరొక బ్రాహ్మణుడు కూడా, వేరొక ఋషి కూడా నేను రానన్నాడు. మహోదయుడు అని ఆయనకి పేరు. ఈ నూర్గురు మహోదయుడు రానన్నారు. మిగిలిన వాళ్ళందరూ ఈయన కోపానికి భయపడి వచ్చేసారు. వెళ్ళి చెప్పారు విశ్వామిత్రుడికి, ఒక్క మహోదయుడు వశిష్ఠపుత్రులు నూర్గురు మాత్రం రాలేదు, సరికదా ఇలా అన్నారన్నాడు. అంతే, ఎక్కడ లేని కోపం వచ్చింది. వెంటనే కమండలంలో నీళ్లు చేతిలో పోసుకొని అభిమంత్రించి విడిచిపెట్టాడు. విడిచిపెట్టి అన్నాడు, వశిష్ఠపుత్రులు నూర్గురు శరీరమును విడిచిపెట్టదరుగాక. నూర్గురు మరణించి 700 జన్మల పాటు శవమాంసమును తినేటటువంటి వారగుదురుగాక. 700 జన్మల తరువాత మళ్ళీ వాళ్ళు పుట్టినప్పుడు శ్వమాంసనీతాహారా ముష్టికా నామ నిర్ఘృణాహ వికృతాశ్చ విరూపాశ్చ లోకాన్ అనుచరంతిమాన్ అన్నాడు. వాళ్ళు కుక్క మాంసం తినేటటువంటి భయంకరమైనటువంటి ముష్టిక జాతి ఎందు జన్మించెదరుగాక. జన్మించి దీర్ఘకాలం ఈ భూమండలం మీద తిరుగుతూ కుక్క మాంసం తింటూ బ్రతికెదరుగాక అన్నాడు. ఇప్పుడు తన శాపం ఫలించాలంటే తను చేసిన తపస్సు ఎంత వ్యయమైపోతుంది. వశిష్ఠుడి మీద కోపంతో వశిష్ఠపుత్రులు నూర్గురిని శపించడంలో చేసిన తపస్సు కొంత పోయింది. ఇప్పుడు కొంత తపస్సు పోయింది, మిగిలిన తపస్సుతో ఆ యజ్ఞం మొదలెట్టించి దేవతలందరినీ పిలిచాడు హవిస్సు పుచ్చుకోమని. మేము రావన్నారు. దేవతలు ఎవరు రాలేదు. కోపం వచ్చింది. త్రిశంకు బేలగా చూస్తున్నాడు, ఇదేమిటి దేవతలే రాలేదు హవిస్సు పుచ్చుకోవడానికి, నేను ఎక్కడికి వెడతాను స్వర్గానికి అని. త్రిశంకుని పిలిచి అన్నాడు, నువ్వు బెంగ పెట్టుకుంటున్నావా వెళ్ళలేనని. పశ్యమే తపసో వీర్యం నాసి స్వర్గ కృతాలయ, ఇప్పుడే నిన్ను పంపించేస్తున్నాను స్వర్గానికి. నేను చేసినటువంటి తపస్సులో కొంత తపస్సుని శక్తి వినియోగించేస్తున్నాను, వెళ్ళిపో అని ఆయన్నేమో స్వర్గలోకానికి పంపించాడు. త్రిశంకు తిన్నగా స్వర్గానికి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడి యొక్క తపశ్శక్తి చేత. వెళ్ళిపోగానే ఇంద్రుడు చూశాడు, వస్తున్నాడు స్వర్గంలోకి. వీడెవడరా స్వర్గంలోకి వస్తున్నాడని చెప్పి త్రిశంకో గచ్చభూయస్త్వం నాసి స్వర్గ సురాలయ గురుశాపహతో మూడా పతభూమి మవక్షిరాహ అని ఒక్క తన్ను తన్నాడు. నీకు గురుశాపం ఉంది, సశరీర స్వర్గం లేదు అని వశిష్ఠుడు శాపం ఇచ్చాడు, నువ్వు ఎలా వస్తున్నావు, పో అవతలకని కిందకి తోసేశాడు. తోసేస్తే అక్కడి నుంచి కిందకి తిరగబడిపోయి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కింద పడిపోయాడు. కింద పడిపోతూ యజ్ఞగుండం దగ్గరికి వస్తూ విశ్వామిత్ర మహర్షి నన్ను తోసేశారు, పైనుంచి కింద పడిపోతున్నాను అన్నాడు. దేవతలు నేను నా తపస్సు వినియోగించినా నీకు స్వర్గంలో స్థానం ఇవ్వలేదు కాబట్టి నా మిగిలిన తపస్సుతో వేరే స్వర్గాన్ని సృష్టిస్తున్నాను. ఎందుకు? వశిష్ఠుడు చెయ్యని పని తను చెయ్యాలి. ఎంత కోపమో చూడండి, ఎంత తపస్సు పోగొట్టేసుకుంటున్నాడో అన్నాడు. జ్యోతిశ్చక్రం లోపల ఉండేటటువంటి నక్షత్రమన్నింటినీ మళ్ళీ నక్షత్ర మండలాన్ని సృజించేశాడు. సృజించేసి అందులోకి త్రిశంకుని పంపిస్తూ కొత్తగా దేవతల్ని ఇంద్రుణ్ణి కూడా సృష్టిస్తాను.
కాదంటే ఇంద్ర పదవే లేకుండా చేసేస్తాను, అసలు ఇంద్రుడు లేకుండా అని మళ్ళీ అభిమంతిస్తున్నాడు. దేవతలందరూ పరిగెత్తుకొచ్చారు. ఏమయ్యా, ఎక్కడైనా ఉందా ఈ ఉద్ధతి? వశిష్ఠుడి మీద కోపంతో త్రిశంకుని స్వర్గానికి పంపించడానికి వేరు స్వర్గాన్ని నిర్మించేస్తావా? తప్పు కదా. ఒక పని చెయ్యి, నువ్వు ఇప్పటికే నిర్మించినటువంటి నక్షత్ర మండలం జ్యోతిశ్చక్రానికి బయట ఉంటుంది. ఆ ఉన్న నక్షత్ర మండలం మధ్యలో ఇంద్రుడు ఎలా ఉంటాడో అలా అంత సంతోషంగా ఈ త్రిశంకు తిరగబడి కాళ్ళు పైకి తల కిందకి పెట్టి వేలాడుతూ ఉంటాడు. ఉండి అక్కడ లోకంలో ఉంటాడు తప్ప స్వర్గప్రవేశం ఇవ్వడం కుదరదు. కాబట్టి ఇక్కడతో ఆపేసేని యాగాన్ని అన్నారు. సరే, ఏదో తను సృష్టించిన నక్షత్ర మండలాన్ని ఉంచుతానన్నారు, దాంట్లోకి త్రిశంకుని పంపిస్తానన్నారు కాబట్టి అక్కడతో ఊరుకున్నాడు. ఊరుకుని యజ్ఞాన్ని పరిసమాప్తి చేశాడు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.